హాయ్ టు ఆల్, వెల్కమ్ టు డిఎస్సి బడీ ఛానల్. ఈ వీడియోలో అయితే మనం సైకాలజీకి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాము. సో ఇవి వైయక్తిక భేదాలు చాప్టర్లోని వాటికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్. సో ఫస్ట్ బిట్ వచ్చి మనకి గాల్టన్కు సంబంధించి సరికాని వాక్యం ఏంటి అని అడిగారు. సో కింద ఇచ్చిన వాటిల్లో సరికాని వాక్యం ఏదో చూద్దాం. వైయక్తిక భేదాలపై పరిశోధన చేసిన మొదటి వ్యక్తి. సెకండ్ ఆప్షన్ వచ్చి ఈయన వైయక్తిక భేదాలపై రచించిన గ్రంథం హెరిడిటరీ జీనియస్. నెక్స్ట్ ఈయన మానవ మితి ప్రయోగశాలను ఏర్పాటు చేశాడు. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి ఈయన వైయక్తిక భేదాల అధ్యయనం చేయడం కోసం వాడిన పద్ధతి సహసంబంధ గుణకం. సో వీటిలో సరికాని వాక్యం వచ్చి మనకి ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. ఈయన వైయక్తిక భేదాల అధ్యయనం చేయడం కోసం వాడిన పద్ధతి సహసంబంధ గుణకం. సో అదనేది సరికాని వాక్యం అన్నమాట. నెక్స్ట్ బిట్ వచ్చి ఒకే తల్లిదండ్రులకు జన్మించిన సమరూప కవలలు అయిన సన్నీకు గణితం అంటే ఇష్టం, బన్నీకు విజ్ఞాన శాస్త్రం అంటే ఇష్టం. ఈ వైయక్తిక భేదానికి కారణమైనది ఏంటి అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి పరిసరాలు ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి ఒకే తల్లిదండ్రులకు జన్మించిన వెంకట్ పొడవుగా చామన ఛాయలో ఉంటే వేణు ఎర్రగా పొట్టిగా ఉంటాడు. ఈ వైయక్తిక భేదానికి కారణమైనది. సో ఇక్కడ ఇది వాళ్ళ యొక్క బాడీ అంటే ఒకళ్ళేమో పొడవుగా చామన్ ఛాయ, ఒకళ్ళేమో ఎర్రగా పొట్టిగా ఇలా ఉన్నారని చెప్పారు కదా. సో ఇదేమవుతుంది, దీనికి అనువంశికత అనేది కారణమవుతుంది. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి క్రింది వానిలో వ్యక్తి అంతర భేదం కింద ఇచ్చిన వాటిలో వ్యక్తి అంతర భేదం ఏమవుతుంది? వ్యక్తి అంతర భేదం అన్నాడు. వ్యక్తి అంతర్గత, ఇక్కడ డిఫరెన్స్ వ్యక్తి అంతర్ ఉంది, వ్యక్తి అంతర్గతం ఉంది. సో వ్యక్తి అంతర భేదం అన్నాడు కాబట్టి ఏమవుతుంది, దీనికి మొక్తిగా ఎర్రగా ఎత్తుగా ఉంటే సుష్మా పొట్టిగా నల్లగా ఉంటుంది. సో ఇద్దరు వ్యక్తుల మధ్య పోలిక కానీ సంథింగ్ వాళ్ళిద్దరు గురించి చెప్తే అది వ్యక్తి అంతర, ఒకే వ్యక్తి గురించి చెప్తే అది వ్యక్తి అంతర్గత. సో దీని ఆన్సర్ అనేది మనకి ఆప్షన్ 3 అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి క్రింది వానిలో వ్యక్తి అంతర్గత అన్నాడు అంటే ఒకే వ్యక్తిలో వివిధ వాటి మధ్య పోలిక అనమాట. సో వ్యక్తి అంతర్గత ఏంటి? కింద ఇచ్చిన వీటిలో మనకి ఆప్షన్ 4 నవీన్కు అర్థశాస్త్రం కంటే సాంఘిక శాస్త్రం అంటే ప్రత్యేకమైన ఇష్టం. అంటే నవీన్కి అర్థశాస్త్రం ఆ వ్యక్తిలోనే రెండింటి మధ్య పోలిక అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో వ్యక్తి అంతర్గత అంటే ఒకే వ్యక్తిలో ఒక వ్యక్తి గురించే ఉంటుంది. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి భిన్నమైన వైయక్తిక భేదాన్ని గుర్తించండి అన్నారు. సో ఏమంటే రవి కంటే కిషోర్కు ఐక్యూ ఎక్కువ. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి మనకి ప్రవీణ్కు అందరికంటే సృజనాత్మకత ఎక్కువ. నెక్స్ట్ ప్రశాంత్కు ఐక్యూ ఎక్కువే కానీ సృజనాత్మకత తక్కువ. నెక్స్ట్ తరగతిలో పొట్టివాడు తేజ. ఇక్కడ ఏమన్నాడు, మనకి భిన్నమైన వైయక్తిక భేదాన్ని గుర్తించండి అన్నాడు. సో ఏమవుతుంది, దీనికి ఆన్సర్ మనకి ఆప్షన్ 3 ప్రశాంత్కు ఐక్యూ ఎక్కువే కానీ సృజనాత్మకత తక్కువ. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి మనకి భిన్నమైన వైయక్తిక భేదాన్ని గుర్తించండి అని అడిగారు. నెక్స్ట్ మనకి భిన్నమైన వైయక్తిక భేదాన్ని గుర్తించండి అన్నారు. సో ఆప్షన్స్ వచ్చి రమేష్కు వయసు పెరిగే కొద్దీ అభిరుచులు మారుతున్నాయి. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి రాజ్ కుమార్కు వేరువేరు సబ్జెక్టుల్లో వేరువేరు మార్కులు వస్తాయి. నెక్స్ట్ తెలుగులో నిర్మాణాత్మక మూల్యాంకనంలో అందరికీ ఒకే మార్కులు రాకపోవడం. నెక్స్ట్ ఏ అనే సబ్జెక్టులో 70 మార్కులు,
బి అనే సబ్జెక్ట్లో 20 మార్కులు రత్నకుమార్ అనే విద్యార్థికి రావడం. ఇక్కడ మనకి భిన్నమైన వైయక్తిక భేదాన్ని గుర్తించండి అన్నాడు. భిన్నమైన వైయక్తిక భేదం ఏమవుతుంది దీంట్లో మనకి? ఆప్షన్ 3 తెలుగులో నిర్మాణాత్మక మూల్యాంకనంలో అందరికీ ఒకే మార్కులు రాకపోవడం. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి క్రింది వాణిలో వైయక్తిక భేదాలకు అనుగుణంగా బోధిస్తున్న ఉపాధ్యాయుడు. సో కింద ఇచ్చిన ఆప్షన్లో మనకి వైయక్తిక భేదాలకు అనుగుణంగా బోధిస్తున్న ఉపాధ్యాయుడు ఎవరని అడిగారు. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చి మనకి రమేష్ అనే ఉపాధ్యాయుడు 6వ తరగతి విద్యార్థులందరికీ నేలలు రకాలు అనే ఒకే ప్రాజెక్ట్ని ఇచ్చాడు. నెక్స్ట్ మధు అనే ఉపాధ్యాయుడు 9వ తరగతి విద్యార్థులందరికీ అత్యంత సులభమైన మొక్కలలో వైవిధ్యం అనే ప్రాజెక్ట్ని ఇచ్చాడు. నెక్స్ట్ ప్రశాంత్ అనే ఉపాధ్యాయుడు తరగతిలో వేరువేరు విద్యార్థులకు వేరువేరు ప్రాజెక్టులను ఇచ్చాడు. నెక్స్ట్ శ్యామ్ అనే ఉపాధ్యాయుడు విద్యార్థుల సామర్థ్యాలు అభిరుచులకు అనుగుణంగా ప్రాజెక్ట్ని ఇచ్చాడు అన్నారు. సో దీంట్లో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది మనకి? వైయక్తిక భేదాల అనుగుణంగా బోధిస్తున్న ఉపాధ్యాయుడు అని అడిగారు. అంటే ఏంటి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? శ్యామ్ అనే ఉపాధ్యాయుడు విద్యార్థుల సామర్థ్యాలు అభిరుచులకు అనుగుణంగా ప్రాజెక్ట్ని ఇచ్చాడు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి ఆప్షన్ 4. నెక్స్ట్ బిట్ వచ్చి ప్లేటో, రిపబ్లిక్, రూసో. సో ప్లేటో, రిపబ్లిక్, రూసో అన్నాడు. అంటే రూసో ఏం రాసే? సో ప్లేటో రాసిన బుక్ వచ్చి మనకి రిపబ్లిక్. అలాగే రూసో రాసిన బుక్ ఏంటి మనకి ఇక్కడ? రూసో రాసింది వచ్చి మనకి ఎమిలీ. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి జతపరచుము అన్నారు. కింద ఇచ్చిన వాటిని జతపరచుము అన్నారు. సో ఏమిచ్చారు? యాన్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్, మెంటల్ టెస్ట్ అండ్ మెజర్మెంట్, డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ ఎమిలీ ఇచ్చారు. సో పక్కన మనకి సైంటిస్ట్స్ ఇచ్చారు. ప్లేటో, రూసో, జాన్ డ్యూయి, గాల్టన్, జేఎం కేటిల్ అని ఇచ్చారు. సో వీటిని మనం మ్యాచింగ్ చేయమన్నారు. సో ప్లేటో రాసింది ఏంటి మనకి? సో దీని ఆన్సర్ కనుక మనకి చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. యాన్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ వచ్చేమో గాల్టన్, మెంటల్ టెస్ట్ అండ్ మెజర్మెంట్ వచ్చి జేఎం కేటిల్, డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ వచ్చి జాన్ డ్యూయి, ఎమిలీ వచ్చి రూసో అవుతుంది. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ బిట్ వచ్చి శివసాయి గణితంలో అందరికంటే ఎక్కువ మార్కులు తెచ్చుకుంటాడు, కానీ ఆంగ్లంలో గణితం కంటే తక్కువ మార్కులు వస్తాయి. ఈ వాక్యంలో గల వైయక్తిక భేదం లేదా భేదాలు అన్నారు. సో ఇక్కడ మనకి ఫస్ట్ 2 ఇచ్చారు. శివసాయి గణితంలో అందరికంటే ఎక్కువ మార్కులు తెచ్చుకుంటాడు అదొకటి. అలాగే శివసాయి ఆంగ్లంలో గణితం కంటే తక్కువ మార్కులు వస్తాయి అని చెప్పాడు. అంటే ఇక్కడ మనకి వ్యక్తి అంతర్గత భేదాలు 2 ఇచ్చారనమాట. సో దీని ఆన్సర్ ఏమవుతుంది మనకి? వ్యక్తి అంతర్గత భేదాలు. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి మనకి ఒక ఉపాధ్యాయుడు శిశు కేంద్రీకృత విద్యా విధానంలో బోధిస్తున్నాడు. అయితే ఆ ఉపాధ్యాయుడు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్నాడు అని నువ్వు భావిస్తున్నావు. ఒక ఉపాధ్యాయుడు శిశు కేంద్రీకృత విద్యా విధానంలో బోధిస్తున్నాడు అన్నాడు. అయితే ఆ ఉపాధ్యాయుడు ఒక విషయాన్ని పరిగణలోకి తీసుకున్నాడు అని చెప్పాడు. అయితే దాన్ని నువ్వు దేనిగా భావిస్తున్నావు అని అడిగారు. సో దేంటి ఇక్కడ మనకి ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే బోధనా పద్ధతులు, శిశు వికాస స్థాయి, వైయక్తిక భేదాలు, అభ్యాసన వాతావరణం. సో ఒక విషయాన్ని పరిగణలోకి తీసుకున్నాడు అన్నారు. సో దేన్ని తీసుకున్నారు? వైయక్తిక భేదాలు. సో ఆన్సర్ వచ్చి మనకి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి ఒక సామాన్య శాస్త్ర ఉపాధ్యాయుడు వెనుకబడిన విద్యార్థులకు రెమిడియల్ టీచింగ్ని ఇస్తూ, వేగంగా అభ్యసించే విద్యార్థులకు అదనపు కృత్యాలను ఇస్తూ
బోధన కొనసాగిస్తూ ఉన్నాడు. అయితే ఆ ఉపాధ్యాయుడు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్నాడు అన్నారు. సో ఏ విషయాన్ని పరిగణలోకి తీసుకుంటాడు? సో దీని ఆన్సర్ ఏమవుతుందంటే మనకి శిశు వికాస స్థాయి. శిశు వికాస స్థాయి ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి 8వ తరగతి విద్యార్థుల యొక్క ప్రజ్ఞను వ్యక్తిగతంగా మాపనం చేయడానికి ఒక సైకాలజీ తెలిసిన ఉపాధ్యాయుడిగా నీవు ఈ క్రింది ఏ ప్రజ్ఞా మాపనని ఎంపిక చేసుకుంటావు అని అడిగారు. సో దీనికి ఆన్సర్ వచ్చి మనకి వెస్లర్ శాబ్దిక పరీక్షలు. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి సుబ్బు అనే ఇంజనీరింగ్ విద్యార్థి భవిష్యత్తులో ఏ వృత్తిలో రాణిస్తాడో తెలుసుకున్నట్టుకు ఒక ఉపాధ్యాయుడిగా నువ్వు ఉపయోగించదగిన పరీక్ష. సో దీని ఆన్సర్ ఏమవుతుంది మనకి GATB. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి ఒక ఉపాధ్యాయుడిగా ఈ క్రింది ఏ విద్యార్థిని సృజనాత్మకత కలిగిన విద్యార్థిగా గుర్తిస్తావు అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి ఏమవుతుంది మనకి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రాధా ఒక వస్తువు యొక్క అసాధారణ ఉపయోగములను భిన్న విధాలుగా చెప్పగలిగే విద్యార్థిని. సో ఆప్షన్ 3 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి మనకి ఒక ఉపాధ్యాయుడిగా విద్యార్థిని ఒక కొత్త కథను రాయమన్నప్పుడు ఆ విద్యార్థిలోని సృజనాత్మక దశలను ఏ క్రమంలో గుర్తిస్తావు అని అడిగారు. ఒక ఉపాధ్యాయుడిగా విద్యార్థిని ఒక కొత్త కథను రాయమన్నప్పుడు ఆ విద్యార్థిలోని సృజనాత్మకత దశలను ఏ క్రమంలో గుర్తిస్తావు అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సన్నాహ దశ, గుప్త దశ, అంతర్దృష్టి, నిరూపణం. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి ఒక ఉపాధ్యాయుడిగా నీవు రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్ పరీక్షను విద్యార్థిలోని ఏ మానసిక చర్యను మాపనం చేయుటకు ఉపయోగిస్తావు అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి ప్రజ్ఞని మాపనం చేయడానికి ఉపయోగిస్తాం. రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ పరీక్ష అనేది. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి 5 సంవత్సరముల రాము యొక్క మానసిక వయసు 6 సంవత్సరాలు. ప్రజ్ఞాలబ్ధి స్థిరమనుకున్నట్లయితే మరో 10 సంవత్సరాల తర్వాత రాము మానసిక వయసు ఎంత ఉంటుంది అని అడిగారు. సో ఎంత ఉంటుంది రాము మానసిక వయసు? 18 సంవత్సరాలు ఉంటుంది. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి ఈ కింది వానిలో అంతః పరిశీలన, ఆత్మస్పందన సామర్థ్యాలతో కూడిన గార్డినర్ ప్రజ్ఞా సిద్ధాంతంలోని ప్రజ్ఞ. సో దీని ఆన్సర్ వచ్చి మనకి వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులకు ఒక కథను సగం చెప్పి దాని ముగింపును 2 రకాలుగా ఇవ్వాలని విద్యార్థులను కోరి ఉన్నాడు. అయినా ఉపాధ్యాయుడు మాపనం చేయాలనుకుంటున్న అంశం అనేది ఏంటి అని అడిగారు. సో ఏం మాపనం చేయాలనుకుంటున్నాడు? విద్యార్థి యొక్క సృజనాత్మకతని మాపనం తెలుసుకోవాలనుకుంటున్నాడు. సో సృజనాత్మకత. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి విద్యార్థిని సెల్కు అర్థం అడిగినప్పుడు కణం అని, జైలు అని, సెల్ ఫోన్ అని ఇలా అనేక సరి అయిన వినూత్నమైన జవాబులు ఇచ్చినాడు. ఇది ఆ విద్యార్థిలోని ఏ మానసిక అంశమును తెలియజేయును అని అడిగారు. సో దేన్ని తెలియజేస్తుంది? ఇది పిల్లవాడి యొక్క సృజనాత్మకతని తెలియజేస్తుంది. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి ఒక విద్యార్థి తన నోట్బుక్ అట్ట మీద ఉన్న గాంధీ బొమ్మకు జుట్టును వేసి, చెవులకు రింగులు పెట్టి, మెడలో హారం వేసి ఒక మోడ్రన్ యువకుడిగా వినూత్నమైన మార్పు చేశాడు. అయినా ఈ అంశం అతనిలోని ఏ సామర్థ్యాన్ని తెలియజేస్తుంది అని అడిగారు. సో
సో ఏ సామర్థ్యాన్ని తెలియజేస్తుంది? సృజనాత్మకత. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ బిట్ వచ్చి, ఒక విద్యార్థి ప్రయోగంలో పరికరములను చాలా నేర్పుగా వేగంగా అమర్చగలుగుతున్నాడు. ఒక ఉపాధ్యాయుడిగా దానిని ఏ ప్రజ్ఞగా గుర్తిస్తావు? ఇక్కడ ఒక ప్రయోగం చేస్తున్నాడు. ఆ ప్రయోగంలో పరికరాలని చాలా నేర్పుగా వేగంగా అమర్చగలుగుతున్నాడు అన్నాడు. సో ఏదవుతుంది ఇది? యాంత్రిక ప్రజ్ఞ. ప్రయోగం అంటే మనకి యాంత్రిక ప్రజ్ఞ. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి, ఒక విద్యార్థి చాలా నేర్పుగా మాట్లాడుతూ ఇతర విద్యార్థులను త్వరగా ఆకర్షించే సామర్థ్యం ఉన్నట్లుగా గుర్తించావు. అందువల్లనే ఆ విద్యార్థిని తరగతి నాయకుడిగా ఎంపిక చేశావు. గార్డినర్ ప్రకారం ఏ ప్రజ్ఞను ఆధారంగా చేసుకొని ఉపాధ్యాయుడిగా నీవు అతన్ని సిపిఎల్గా ఎంపిక చేశావు? సో దీని ఆన్సర్ ఏమవుతుంది? పరస్పర వ్యక్తిత్వ ప్రజ్ఞ. పరస్పర వ్యక్తిత్వ ప్రజ్ఞ. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.